చూడండి, నేను చెప్తున్నాను, సామాజిక సమతుల్యతను నిలబెట్టడం కోసం ప్రభుత్వం మా మాట విని తీరాలి. మీరు మా సామాజిక కట్టుబాట్ల విషయంలో కల్పించుకోవడం మంచిది కాదు. జవాబు చెప్పు భీమ్రావ్, మాట్లాడు రామ్జీ సత్పాల్. చూడండి ఆఫీసర్ గారు, ఈ వ్యక్తులందరూ నా కొడుకు మీదన్న ద్వేషంతోటే నా కొడుకుని స్కూల్ నుంచి తీయించేశారు. ఇక ఇప్పుడు మేము అందరం కలిసి వీళ్ళని వ్యతిరేకించేసరికి సేట్ గారి గ్రామస్తులతో కలిసి ఈ సమస్యకి జాతిగతమైన రంగు పులిమారు. అసలేమీ లేదు, నా కొడుకుని చదువుకోనీయకుండా చేసే కుట్ర ఇది. మీరే చెప్పండి సార్, చదువుకోవడం వల్ల సమాజ వ్యవస్థ చెడిపోతుందా లేక సమాజం అభివృద్ధి చెందుతుందా? సార్, ఇతను మా వ్యవస్థని చెడగొట్టడానికి దానికి అభివృద్ధి అని పేరు పెడుతున్నాడు. ఇది జాతి వివాదమే సార్. ఈ పోరాటం ఇందుకే చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు మా స్థానంలో కూర్చోడానికి. ఇదంతా వీళ్ళు చేస్తున్న కుట్ర. మీరు సైలెంట్గా ఉండండి, మేం వింటున్నాము. ఆఫీసర్ గారు, ఈయన ఇంటింటికి తిరిగి అందరికీ చెప్పాడు, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని గనక భీమ్తో పాటు చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళ దగ్గర వడ్డీ ఇంకా అసలు రెండు వెంటనే చెల్లించాల్సి ఉంటుందని. అయినా కూడా కొందరు ఏదో విధంగా ఈయన అప్పు తీర్చేశారు. ఇక వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి చదువుకోవడానికి పంపించారు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఈయన ఎవరికి పనులు ఇవ్వనని బెదిరిస్తున్నారు. మా వాళ్ళు వీళ్ళ పొలాల్లో వీళ్ళ ఇళ్లలో పనులు చేసి రోజు పట్టుపోసుకుంటూ ఉంటారు. అయితే మేము మా పిల్లల్ని ఎందుకు చదివించకూడదు? మేము మా ఆత్మాభిమానం గురించి మాట్లాడటం సామాజిక వ్యవస్థని భంగపరిచినట్ట? చూడండి సార్, చట్టాలు నియమాలు ఒక ఎత్తు, ఇంకా మా సామాజిక విలువలు ఒక ఎత్తు. మా పిల్లలు వీళ్ళ పిల్లలతో కలిసి చదువుకోవడానికి వెళ్ళరు. ఒకవేళ అలా జరిగితే మేము వీళ్ళకి పనులు ఇవ్వం. చదువు విషయంలో మీరు హక్కులు ఇంకా చట్టం అని మాట్లాడొచ్చు, కానీ ఎవరికి పని ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని నిర్ణయించుకోవాల్సింది మేమే. అవును, ఖచ్చితంగా మందే. ఆఫీసర్, మీరు ఇలా ఊరు ఊరు తిరిగి సమస్యలు పెంచుతున్నారు. ఈ షరతుకి అర్థం ఏంటంటే చదువుకుంటారా లేక ఆకలితో చస్తారా అనేగా? మాస్టర్ గారు, పని ఇవ్వటం ఇవ్వకపోవటం వీళ్ళ ఇష్టం. మేం వాళ్ళ ఇష్టాన్ని మార్చలేము. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ పొలాలు, వాటి మీద వాళ్ళ ఇష్టమే చెల్లుతుంది కదా. వాళ్ళ ఇష్టమే చెల్లుతుంది. అలాగే మీరు కూడా వీళ్ళ ఇష్టాన్ని బట్టే నడుస్తారు. ఎలాగంటే ఇప్పుడు మీ ఆర్మీలో మా జాతి వాళ్ళందరి కోసం ఎలాంటి స్థానం లేదు. ఎందుకు చెప్పగలరా మీరు? ఎందుకంటే వీళ్ళ రాజుల దగ్గర వీళ్ళకి కొలువులు లేవు. అందుకని బ్రిటిష్ ఆర్మీలో చేరడానికి రెడీ అయిపోయారు. అప్పుడు వీళ్ళు ఒక షరతు పెట్టారు, మేము ఈ జాతి వాళ్ళ చేతిలో నీళ్లు తాగము అని, ఇంకా వీళ్లతో పాటు కథం ఎలా కలుపుతామని. మీరు కూడా సంతోషపడ్డారు, బ్రిటిష్ ఆర్మీలోకి గొప్పవాళ్ళు వచ్చారని. ఇంకా చిన్నవాళ్ళు అవసరం ఏముంది? కానీ కెప్టెన్ సార్, మీరు ఒక విషయం మర్చిపోయారు. మొదట్లో బ్రిటిష్ ఆర్మీకి ఇక్కడ అడుగు పెట్టడానికి మాలాంటి వాళ్లే ప్రాణాలని పణంగా పెట్టారు. ఇప్పుడు మా పిల్లలు చదువుకోవడానికి వస్తే మీరు వీళ్ళ మాటలకి విలువనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి సమాజంలో పలుకుబడి ఉంది. మీరు ఇది చూడటం లేదు. సమాజంలో ఒక చాలా పెద్ద భాగం వీళ్ళ కారణంగా చదువుకి దూరమయ్యారు, జ్ఞానానికి దూరమయ్యారు, గౌరవానికి దూరమయ్యారు, తమ హక్కులకి దూరమయ్యారు. అయినా మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? షట్ అప్. నో స్పీచ్ ఇవ్వద్దు. నాకు నీ మాటల్లో మా బ్రిటిష్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా తిరుగుబాటు సూచనలు కనిపిస్తున్నాయి. ఏం నిర్ణయం తీసుకోవాలనుకున్నా త్వరగా తీసుకోండి. మాకింకా చాలా పనులు ఉన్నాయి. అండర్స్టాండ్? అయితే సరే సోదరులారా, నిర్ణయం అయిపోయింది. భీమ్రావ్ ఇంకా మన పిల్లలందరూ చదువుకుంటారు. మనకు ఎవరు పనిచ్చినా ఇవ్వకపోయినా
పర్వాలేదు. అవసరమైతే ఇప్పుడు మనం ఆకలితో చచ్చిపోదాం, కానీ మా పిల్లలు చదువుకుంటారు సేటు గారు. సరే అయితే మేము చూస్తాం వీళ్ళు చదువుకుంటారో లేక ఎంత ఆకలితో పోరాడతారు. ఇప్పుడు ఏం చేద్దాం నాన్నా? అడుగు అడుగు, మీ నాన్ననే అడుగు. ఆయన ఇతను ఎందుకు ఆపుతాడు? ఇతను చదువునే సమర్థిస్తాడుగా. చూడండి కెప్టెన్ సార్, పరిస్థితిని అర్థం చేసుకోండి. ఒక సరైన నిర్ణయం తీసుకోండి, ఇరుపక్షాలకి అనుకూలంగా ఉండేలా. ఎవరికి అనుకూలంగా? ఈయన మీకు అనుకూలంగానే తీర్పు ఇచ్చాడు కదా. ఇప్పుడు వెళ్ళండి, చదువుకోండి. చదువుకోండి. అమ్మా అమ్మా, ఏమైంది? గెలిచాడా భీమా? లేదు. అరే సరిగ్గా చెప్పు, ఏమైంది? విషయం బెడ్స్ కొట్టిందమ్మా. బెడ్స్ కొట్టడం ఏంటి? ఈ రోజుతో సమస్య తీరిపోతుంది అనుకున్నాగా. కానీ సేటు ఆ మంగేష్ భీమ్ ఇరకట్టంలో పెట్టారు. వాడు స్కూల్కి వెళ్ళొచ్చని నిర్ణయం ఇచ్చాడు ఆఫీసర్, కానీ వాడు ఇప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు. పద. అవును, భీమ్ చదువుకోవాలి. చదువుకోవాల్సిందే. భీమ్ చదువుకోవాలి. పనో లేక చదువు ఆలోచించుకోండి. చదువా పనా ఆలోచించుకోండి. చదువా లేక పనా ఆలోచించుకోండి. చదువా పనా ఆలోచించుకోండి. నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం గురువు గారు? చూడు రామ్జీ, ఆలోచించొద్దు. ఈ వర్తమానం మనకు భవిష్యత్తు గురించి భయంకర దృశ్యాన్ని చూపిస్తుంది, కానీ చెప్పాలంటే వాస్తవానికి అలా జరగదు. దానికి ఇవాళ పరిస్థితినే ఉదాహరణగా తీసుకో. వీళ్ళకి ఈరోజు కాకపోతే రేపు పని దొరుకుతుంది. పిల్లలు కనుక ఈరోజు చదువుకోవటానికి వెళ్ళకపోతే వీళ్ళని చదువుకోకుండా అడ్డగించే వాళ్ళకి ధైర్యం, బలము బాగా పెరిగిపోతాయి. మనం ఇంత కష్టపడి ప్రయత్నించిన తర్వాత ఒక దారి తెరుచుకుంది. అది ముందు తరాల వారికి మళ్ళీ మూసుకుపోతుంది. భీమ్ బాబు, స్కూల్కి వెళ్ళు. అవును భీమ్, నువ్వు స్కూల్కి వెళ్ళు. భీమ్, అడుగు ముందుకే. చూడు భీమరావు, చూడు, వీళ్ళని బాగా చూడు. నువ్వు నీ చదువు కోసం వీళ్ళందరినీ చంపేశావు, అలాగే వీళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపేశావు. నువ్వు చదువు పిచ్చితో ఎంత గుడ్డివాడివైపోయావంటే పుస్తకాలకి బదులుగా వీళ్ళ శవాల్ని సంచిలో వేసుకుని బడికి వెళ్తున్నావు. నేను విన్నాను, నీ బాబు నిన్ను యోధుడు అంటాడంటగా. యోధుడు? అరే, నువ్వు ఎలాంటి యోధుడు అయ్యావో తెలుసా? నువ్వు నీ స్వార్థం కోసం, కేవలం నీ చదువు కోసం నీ వాళ్ళనే చంపుకున్నావు. ఇప్పుడు రోజు రోజు వీళ్ళ చావు గెలుపుని నువ్వు విద్యాలయంలోకి ప్రవేశించేటప్పుడు సంబరం చేసుకో. నేను నీకు ముందే చెప్పానుగా భీమరావు, 600 సరే, భూమి తల్లకిందులైనా సరే నేనే గెలుస్తానని. చూడు, నేనే గెలిచాను.
నువ్వు ఓడిపోయావు భీమ్రావ్, ఓడిపోయావు. ఏ షరతుతోటి మమ్మల్ని స్కూల్కి వెళ్ళనిస్తున్నారో ఆ షరతు వ్యవస్థకి ఒక మచ్చ లాంటిది. మా గురువుగారు చెప్పారు, జ్ఞానం ఒక తెల్లని వస్త్రం లాంటిదని, దాని మీద ఎటువంటి కళంకపు మచ్చలు ఉండవని. ఆఫీసర్ గారు, మీకు తెలుసా సమస్య ఏంటో? సమస్య ఏంటంటే అదే మీతో పాటు మా జాతి ఆఫీసర్ కూడా ఎవరైనా వచ్చుంటే నా చదువుతో పాటు వీళ్ళ ఆకలి గురించి కూడా ఆలోచించేవాడు. కానీ మీరు మా జాతి కాదుగా, అందుకని మమ్మల్ని అర్థం చేసుకోలేదు. నేను ఈ ఉద్యమాన్ని చాలా చిన్న ఉద్యమం అనుకున్నాను. నేను ఏదో విధంగా ఈ విద్యాలయంలోకి ప్రవేశించాలని. కానీ వాస్తవానికి ఇది చాలా పెద్ద ఉద్యమం. నిజానికి మాకు మంచి ప్రదేశాలు చూడ్డానికి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి. అలాంటి చోట్లకి సేటుగారు లాంటి వ్యక్తులు మమ్మల్ని లోపలికి ప్రవేశించనివ్వరు. ఒకవేళ వెళితే షరతు అడ్డుగోడల్ని దాటుకొని మేము వెళ్లాల్సి ఉంటుంది. నాన్న చెప్పారు, ఒక చోట మాకు ఏదో ఒక విధంగా ప్రవేశం కల్పించినా కూడా అందుకు బదులుగా మమ్మల్ని వేరే విధంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుందని. షరతులు పెట్టడం జరుగుతుంది, లేదా ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మాకు చదువుకి బదులుగా పని ఇవ్వడం లేదు, ఇప్పుడు మా అందరి ముందు ఒక సమస్య ఉంది. మేము ఏం ఎంచుకోవాలో, ఆకలా లేక పుస్తకాలా? అందుకని మమ్మల్ని ఎవరు ఇలా ఇబ్బంది పెట్టకుండా, ఇంకా మా చేత ఎవరు అనుచితమైన పనులు చేయించకుండా అన్ని చోట్ల మనకి భాగం ఉండాలి. ఒకవేళ అన్ని వ్యవస్థల్లో మన జాతి వాళ్ళుంటే అప్పుడు మనల్ని అందరూ అర్థం చేసుకుంటారు. అప్పుడు ఇలా మనం చేసే పనుల్ని ఎవరూ లాక్కోలేరు. ఇంకా మమ్మల్ని ఇలా స్కూల్కి వెళ్లకుండా ఎవరూ అడ్డుపడరు. ఇంకా ఇలా పాలనా వ్యవస్థ నుంచి ఒక అధికారి వచ్చి ఇలా సగం సగం పరిష్కారం చెప్పరు. అప్పుడు మాకు అన్ని చోట్ల పూర్తి పరిష్కారం దొరుకుతుంది. ఇందుకోసం మీరు ఒక కొత్త చట్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడు పరిపాలనా వ్యవస్థలో మా భాగస్వామ్యం కూడా ఉంటుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళు మాకు ఎలాంటి షరతులు పెట్టరు. నువ్వు చెప్పగానే మేము ఒప్పేసుకుంటామా? మీకు పాలన వ్యవస్థలో భాగం ఇవ్వడానికి చట్టం చేశారంటే చట్టం భయంతో ఒప్పుకుంటారు మీరు. అప్పటిదాకా మీరు మా వంతు భాగాన్ని ఆక్రమించుకోవద్దు. అప్పట్లోగా మేము మీకు సరిసమానంగా అవుతాము. ఏ అబ్బాయి, నువ్వు నీ నోటిని అదుపులో పెట్టుకో. ఏంటి అలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? భాగం ఇవ్వండి అంటూ నువ్వు జస్ట్ ఇది చెప్పు. నువ్వు స్కూల్కి వెళ్తావా వెళ్ళవా? దాట్స్ ఇట్. కెప్టెన్ సార్, ఇప్పుడు మీరు వెళ్ళాల్సి ఉంటుంది మీ సీనియర్ ఆఫీసర్ దగ్గరికి. మా భీమ్ ఏదైతే చెప్పాడో దాని గురించి ఆలోచించి అధ్యయనం చేసి చట్టం చేయమనండి. నో, మీరు మీ అబ్బాయినే పంపించండి. కొత్త చట్టం తయారు చేయడానికి ఆకాశంలో చందమామ అందుతుంది మీకు. మీరు ఎగతాళి చేయకండి. అన్నిటి మీద అందరికీ హక్కు ఉండాలి ఆఫీసర్. మనుష్యుల్లో భేదభావాలు ఉండకూడదు.
నాకు బాగా తెలుసు అలాంటి చట్టం చేయడం మీ వల్ల కాదు. అప్పుడు నేను చేస్తాను. నాకు ఇది కూడా తెలుసు, నేను ఈ పని చెయ్యాలంటే నేను బాగా చదవాల్సి ఉంటుందని, యోగ్యుని అవ్వాల్సి ఉంటుంది. ఆ చదువు కేవలం ఈ స్కూల్లో సరిపోదు. కానీ ఈ రోజు గనుక విద్యాలయంలోకి వెళ్ళలేదనుకో, అప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఈ బడి తలుపులు నాకు పూర్తిగా మూసుకుపోయాయని. అయినా పోరాటం చేస్తూనే ఉంటాను. ఇలాంటి తలుపులు నాలా చదువుకోవాలనే అందరి కోసం తెరిపించడం కోసం. మనం దీన్ని ఆర్పేయొద్దు. వీటిని మన అందరం మన చేతుల్లో ఒక్కొక్క మండుతున్న కట్టెని కాగడాల్లాగా మనతో పాటు మన ఇళ్ళకి తీసుకెళ్దాం. ఈ అగ్నితోనే మన ఇంట్లో పొయ్యిలు వెలిగిద్దాం. ఈ నమ్మకపు అగ్ని మన అందరిలో ఆత్మవిశ్వాసం అనే అగ్నిలా మారి మన అన్నంలో కలిసిపోయి మన నరనరాల్లో నిండిపోవాలి. ఇంకా ఇదే అగ్ని మన గుండెల్లో పౌరుషాన్ని రగిలించాలి. సేట్ గారు, ఈరోజు మీరు గెలిచారు, కానీ ఒక్క ప్రశ్నార్థకంతోటి. ఓడింది ఎవరు? శెట్టి గారు, ఈరోజు భీమరావు చాలా పెద్ద మాటలు చెప్పాడు. ఎప్పటి వరకైతే అతడి జాతి వాళ్ళు శాసనాధికారంతో పాటు అన్ని అధికార వ్యవస్థల్లోనూ భాగస్వాములు కాలేరో అప్పటిదాకా వాళ్ళ పరిస్థితి మారదు. మీ ఉద్దేశం ఏంటి మాస్టారు? వాళ్ళని మనకు సమాన స్థాయిలో నిలబెట్టాలనే? అసలు వీళ్ళ పూర్వీకులకి మన కళ్ళల్లోకి చూసే స్థాయే లేదు. అలాంటిది వీళ్ళు మన పక్కన కూర్చుంటారా? ఏం చదువుకున్నారండి మీరు? మన పుస్తకాల్లో చాలా స్పష్టంగా రాసుంది వీళ్ళని ఎలా కాలు కింద తొక్కి పెట్టాలో అని. ఇక మనం అదే చేస్తూ వస్తున్నాం మనం ఈనాటి వరకు. కానీ మీలాంటి వాళ్ళు వీళ్ళకి సమానమైన హక్కులు ఇచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, అసలు వాళ్ళతో మీకేంటి సంబంధం మాస్టారు? మనిషికి మనిషికి మధ్య ఉన్న మానవత్వ సంబంధం, ఇంకా మంచి వాళ్ళ మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది. సేటి గారు, ఎప్పటి వరకు పుస్తకాల్లో రాస్తుందని ఇలా చేస్తారు? మీరు గొప్పవాడిగా నిరూపించుకోవాలంటే మంచి పనులు చేయాల్సి ఉంటుంది, మానవత్వం చాటాల్సి ఉంటుంది.
ఏ పుస్తకాలను అయితే మీరు వాళ్ళని చదవనివ్వటం లేదో వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఎక్కువ కాలం బానిసలుగా ఉంచలేరు సేటు గారు.